మరియు బండారు శాంతి అనే వాళ్ళు ఇద్దరు కూడా గత నెల 5వ తారీఖు శ్రీశైలంలో పెళ్లి చేసుకుని వచ్చి ఇక్కడ కొత్తగా కాపురం పెట్టినట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం ఈ ఇంటి గల ఓనర్ వచ్చి సార్ ఇంట్లో నుంచి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంది అని చెప్తే వచ్చి చూస్తే అమ్మాయి రక్తగాయాలతో చనిపోయి పడింది. హస్బెండ్ కూడా పరారిలో ఉన్నాడు. భార్యాభర్తల సమస్యల వల్ల ఏదో అలాంటి జరిగి అమ్మాయిని చంపేసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ దర్యాప్తులు ఇంకేమన్నా ఉంటే మీకు తెలియజేస్తాం. అమ్మాయి వాళ్ళ బంధువులకి ఏం లేదు, చిన్న విషయం. అమ్మాయిది గుంటూరు. మరేంటి రెండో మ్యారేజ్. అదే ప్రస్తుతానికి ఉండే సమాచారం చెప్పాము. మళ్ళీ దర్యాప్తులు ఇంకేమన్నా కొత్త విశేషాలు వస్తే మరి అనంతపురం వన్ టౌన్ పరిధిలోని ఎల్లమ్మ కాలనీ నందు బండారు శాంతి మహేష్ అనే వాళ్ళు లాస్ట్ మంత్ జూలై 5వ తారీఖు శ్రీశైలంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుని వచ్చి ఇక్కడ కాపురం ఉంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మొన్న సాయంత్రం వరకు వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న నైట్ వాళ్ళిద్దరి మీద ఏదైనా గొడవ జరిగి అతను లోకలతో తలపైన కొట్టి రక్తగాయాలు చేసి చంపేసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం.